అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం పెనుకొండ కోటను సందర్శించబోతున్నాం. ఈ పెనుకొండ కోట శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలో ఉంది. పెనుకొండ కోట హిందూపురం నుంచి 36 కిలోమీటర్ల దూరంలో, అలాగే బెంగళూరు నుంచి 142 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పెనుకొండ విజయనగర సామ్రాజ్య పతనానంతరం విజయనగర రాజ్యానికి రెండవ రాజధానిగా వెలుగొందింది. శాసనాల్లో పెనుకొండ ఘనగిరిగా లిఖించినట్లుగా తెలుస్తోంది. అలాగే పెనుకొండ ఘనగిరి, ఘనాద్రిగా కూడా పిలుస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నది మహామంత్రి తిమ్మరసు గారి సమాధి. ఈ సమాధి మనం కోట పైభాగానికి వెళ్తున్నప్పుడు కొండకి దిగువన ఉంటుంది. మహామంత్రి తిమ్మరసు సమాధి పక్కనే ఇంకొక కట్టడం ఉంటుంది. ఆ కట్టడం ఏమిటంటే అది కూడా ఒక సమాధి. అది కుక్క సమాధి అంటారు. ఇంకా ఈ కోట విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మొదటిసారిగా హోయసలులు పరిపాలించారు. 6 కాలంలో జైన మతాన్ని ఎక్కువగా అవలంబించేవారు. అందులో భాగంగా జైన ఆలయాలు ఎక్కువగా ఇక్కడ ప్రసిద్ధి చెందాయి. అనంతర కాలంలో చాళుక్యులు, విజయనగర రాజులు, నవాబులు, టిప్పు సుల్తాన్ తదితర రాజులు ఇక్కడ పరిపాలన చేశారు. చివరకు బ్రిటిష్ వారికి ఈ కోట వశమైంది. శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే దీన్ని రెండవ రాజధానిగా పరిగణించేవారు. అదేవిధంగా దీన్ని వేసవిడిది కేంద్రంగా కూడా చూసేవారు. ఇప్పుడు మనం కొండ పైభాగానికి చేరుకున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నది ఏదైతే ఉందో ఇది శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం. అలాగే దీన్ని ఘనగిరి నరసింహస్వామి ఆలయంగా చెప్పుకుంటారు. ఈ ఆలయం పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నట్లుగానే మనకి కనిపిస్తుంది. అద్భుతమైన శిల్పకళా సంపద ఈ కోటకి ఎంతో అందాన్ని తెచ్చిపెడుతుంది. ఈ గుడి చుట్టూతో కూడా మొక్కలు అవి కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి. పర్యాటకులు వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాల్సినదిగా మనవి. ఈ పైన ఉన్నటువంటి కొన్ని ఆలయాలను వాటిని సందర్శించడానికి రోడ్డు మార్గాన్ని కూడా ఇటీవలే బాగా అభివృద్ధి చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఆలయాలన్నీ కూడా పూర్తిగా ధ్వంసమైపోయి చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నట్లుగా మనకు గమనించవచ్చు. విజయనగర రాజ్య పతనానంతరం విజయనగరం నుండి అనేక ఏనుగులు, గుర్రాలపై విజయనగర సంపదలను తరలించి పెనుకొండలోను, అలాగే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి చంద్రగిరి కోటలో దాచారనేది చారిత్రక ఆధారం. ఇది ఆలయంలోని ప్రధాన మండపం. పెనుకొండ కోటలో ముష్కరులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపి నిధులు తస్కరించారనేది ఒక కథనం. బుక్కరాయుడు కట్టించిన ఈ కోటలో ఎన్నో పురాతన శాసనాలు ఉన్నాయి. ఇందులో కట్టడాలన్నీ కూడా శత్రు దుర్భేద్యంగా ఉంటాయి. శ్రీకృష్ణదేవరాయలు పెనుకొండలో దాదాపు 365 ఆలయాలను నిర్మించినట్లుగా తెలుస్తోంది. ఈ గర్భగుడిలో మనం గమనించినట్లయితే ఎటువంటి విగ్రహం కూడా లేదు. నరసింహస్వామి పటం మాత్రమే ఇక్కడ ఉంచారు. ఇక్కడ ఉన్న ఈ స్తంభాలు వాటిని మనం గమనించినట్లయితే ఎటువంటి సున్నం అది లేకుండా కూడా జాయింట్ లేకుండా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న స్తంభాలపై మనం గమనిస్తే అద్భుతమైన శిల్పకళ ఉట్టిపడుతూ ఉంది. పూర్తిగా శిథిలమైపోయి చాలా దయనీయ స్థితిలో ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ఇలా పూర్తిగా శిథిలమై ఉండడం వల్ల ఎటువంటి పూజలకు కూడా నోచుకోని పరిస్థితిలో ఉంది. మనం ఈ రోడ్డును గమనించినట్లయితే కొండను తొలిచి రోడ్డు వేసినట్లుగా అనిపిస్తోంది. ఇక్కడ మీరు చూస్తున్నది పురాతనమైనటువంటి మండపం. ఈ ఫెన్సింగ్ పక్కగా మనం కొద్దిగా ముందుకు నడుచుకుంటూ వెళ్తే మనకి ఇక్కడ ఒక మండపం లాంటి కట్టడంకి చేరుకుంటాం. ఈ కట్టడాన్ని మనం కాస్త గమనించినట్లయితే ఇది కోటలోకి ప్రవేశించడానికి ఒక ప్రవేశ ద్వారంలో కనిపిస్తోంది. అలాగే కొండపైకి ఎక్కిన తర్వాత కాస్త విశ్రాంతి తీసుకోవడానికి అనువుగా దీన్ని ఏర్పాటు చేసినట్లుగా కూడా అనిపిస్తోంది.
ఈ స్తంభాలపై మనం నాట్యగత్ర శిల్పాలను గమనించవచ్చు. ఇది తోడేలో లేదా సింహమో మరేదో నాకు అర్థం కాలేదు. ఒకసారి మీకు తెలిస్తే చెప్పండి. ఇక్కడ చూసారా మరొక అద్భుతమైనటువంటి నిర్మాణం. ఈ కట్టడం మనం సాధారణంగా అన్ని గుళ్ళో కూడా పెద్దగా గమనిస్తూనే ఉంటాం. ఈ మహాద్వారం నుండి మనం అలాగ వెనక వైపు వెళ్ళి అక్కడ నుండి కాళీమాత ఆలయాన్ని దర్శించుకోవడానికి వెళ్దాం. పూర్వం ఈ కాళీమాత మందిరానికి వెళ్ళే మార్గంలోనే వజ్రాల వ్యాపారం జరిగేదని ఇక్కడ స్థానికులు చెప్తూ ఉన్నారు. అందుకనే ఈ మార్గం మధ్యలో వెళ్తుండగా మనకి వజ్రాలు దొరుకుతాయని ఒక నమ్మకం. అందుకే ఈ కాళీమాత ఆలయానికి వెళ్తున్నప్పుడు ప్రజలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటారు. ఈ కాళీమాత ఆలయం దర్శించుకోవడానికి దారిలో ఇలాగ బాణం గుర్తులై పెట్టి దారి మర్చిపోకుండా ఏర్పాటు చేశారు. మనకు పైన ఎదురుగా కనిపిస్తున్నదే శ్రీ కాళీమాత అమ్మవారి ఆలయం. పెనుకొండ కోట ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక అమూల్యమైన భాగాన్ని సూచిస్తుంది. వారసత్వ ప్రదేశాలపై ఆసక్తి పెరిగే కొద్దీ ఇది దాని పురాతన ప్రాకారాలను అన్వేషించే వారి ఊహలను సంగ్రహించడం కొనసాగిస్తుంది. గతానికి స్పష్టమైన సంబంధాన్ని అందిస్తుంది మరియు భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి ప్రత్యేకమైన స్థానాన్ని అందిస్తుంది. ఇక్కడ కాళీమాత ఆలయాన్ని దర్శించుకోవడానికి చాలా చిన్న ద్వారం ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే మొత్తం పెనుకొండ పట్టణం అంతా కూడా మనకి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా నూతనంగా ఏర్పాటు చేసినటువంటి ఘాట్ రోడ్ అనమాట. కొండపై నుంచి చూస్తే ఎంతో అద్భుతంగా రమణీయంగా కనిపిస్తూ ఉంది. ఇంతటితో మన ఈ పెనుగొండ సందర్శన పూర్తయింది. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం.